స్పీడ్గా చేయాలి, ఒకసారి చేయాలి. ఫాస్ట్గా 3 సీట్ వైపు తిరిగాడు అని ఎవరికి తిరిగాడు. ఓకే అని ఎవరికి ఓకే పిల్లలు అర్థమైందా కింద. ఓకే లాంటి గుడ్ బాయ్ పిల్లలు. చూడకూడదు. ఓకే అందరూ ముందుకు వచ్చేసి అక్క వాళ్ళ మధ్యలో వస్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. అందరూ స్టేజ్ మీద వచ్చేసేయండి. లైన్లో నుంచుని అందరూ కూడా లైన్లో నుంచోవాలి. లైన్లో చూసారా గేమ్ బాగుందా? నచ్చింది అందరికి? ఓకే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ కథ ఏంటో చూద్దాం. అక్క ఎవరికైతే యాక్షన్ చేసిందో వాళ్ళ ముందుకు రండి ఒకసారి. వాళ్ళ ముందుకు రండి ఇక్కడికి. నెక్స్ట్ లాస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ? వాళ్ళ ముందుకు రండి. ఓకే కొంచెంసేపు వెళ్తాం మాట్లాడతాను. ముందుకు రమ్మ కొంచెం. స్టెప్ దిగు, నువ్వు స్టెప్ దిగు. ఏం ప్రాబ్లం లేదు. అందరికీ కనిపిస్తుందా? అక్క నీ పేరు సుష్మిత. అందరికీ కనిపిస్తుందా? సుష్మిత నీకు లాస్ట్లోని అక్క నీ దగ్గర ఉన్నారు కదా, అక్క నీకేమైనా యాక్షన్ చేసి చూపించారు ఒకసారి మా పిల్లలందరికీ చూపి. అక్క నీకేం యాక్షన్ చేసి చూపించారు చూపి. యాక్షన్ ఏం చూపించారు చెయ్యాలి. అది చేసి చూపించారా? అర్థమైందా? అదనే చేసి చూపించారు. ఓకే లాస్ట్ ఇక్కడ ఎవరున్నారు? నువ్వా? అక్కడ నువ్వు ఒక స్టెప్ పైకి వెళ్ళిపో, నువ్వు పైకి వెళ్ళిపో. అన్నయ్య కిందకి వస్తాడు, నువ్వు కిందకి దిగు. నువ్వు అందరికీ కనపడతావు లేదా? నీ చివరున్న వ్యక్తి నీకు ఏం యాక్షన్ చేసి చూపించారు? ఏం చేసి చూపించారు? అది చేసి చూపించారా? చూపించావు సార్ మళ్ళీ పిల్లలకి. అక్క యాక్షన్ చేసిందా? మరి ఏం చేసింది అక్క? చెయ్యాలి, అందరూ చెయ్యాలి. అక్క ఏం యాక్షన్ చేసింది? వావ్ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి చివరికి వచ్చేసరికి యాక్షన్ ఎలా అయింది? ఇలా అయింది. ఇదా? కాదు కదా, కాదు కదా. చక్కగా నవ్వుతున్నాం కదా మనం. మీకు అందరికీ చిన్న మాట చెప్పనా? మీకు అందరికీ చిన్న మాట చెప్పనా? మీకు అందరికీ చిన్న మాట చెప్తానే. మనందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు? చేతులు దించేసారు. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీద చాడీలు చెప్పారా? అక్కడ నువ్వు ఎప్పుడైనా ఈ ఫ్రెండ్ మీద చాడీ చెప్పవా? చెప్పలేదా? అక్కడ గంట క్లాస్ కొట్టదు ఎవరు? నా చూడండి కొట్టదు. చాడీలు చెప్పకుండా ఎవరు? ఒకవేళ చెప్పలేదు అంటే వాళ్ళు అబద్ధం చెప్తుందంట. అవునా? విజయ్ నువ్వు ఎప్పుడైనా చాడీలు చెప్పవా? విజయ్ క్లాస్ నువ్వు కొట్టదు ఎవరు? నా చూడాలి. ఓకే మీకు మాట చెప్పనా? మీరు మీ ఫ్రెండ్స్ మీద, మీ తోటి వారి మీద, మీ పక్కన ఉన్న వారి మీద ఎప్పుడైతే చాడీలు చెప్తారో మీరు చెప్తున్నప్పుడు ఆ చాడీలు చాలా చక్కగా వెళ్తున్నాయి. అక్కడికి ఎలా వెళ్ళింది? అలా వెళ్తున్నాయి. అవునా? అవనకు చక్కగా వెళ్తుంది. కానీ ఆ చాడీలు ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి ఎలా వెళ్తున్నాయి? అసలు సంబంధం ఉందా? యేసయ్యకి ఇష్టం లేని ఒక లక్షణం ఏంటి చెప్పనా? మనం ఎప్పుడు కూడా మన పొరుగు వారి మీద చాడీలు చెప్పేవారుగా ఉండాలా ఉండకూడదు?
మనకి చాలా చక్కగా చెప్తున్నాం పక్కోళ్ళకి, అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేసరికి చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, అసలు సంబంధం లేదు అసలు. అవునా? ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందో తెలుసా? మీ తోటి వారిని, మీ పొరుగు వారిని మీరు ఏం చేస్తారు తెలుసా? అతి నీచంగా హేళన చేస్తారు. వాళ్ళ దగ్గర చాలా చీప్ అయిపోతున్నారు, చాలా బ్యాడ్ అయిపోతున్నారు. ఒకవేళ కనుక నాతో పాటు నా పక్కన వ్యక్తి కూడా బ్యాడ్ అవుతున్నారంటే అర్థం ఏంటి? ఎవరు బ్యాడ్ అవుతున్నట్టు? వెరీ గుడ్. ఎవరు బ్యాడ్ అవుతున్నట్టు? ఏసే బ్యాడ్ అవుతున్నట్టు. మనం ఏం చేయాలో తెలుసా? మన ఫ్రెండ్స్లో ఏమైనా తప్పులుంటే మనం సరిదిద్దగలిగే వాళ్ళలాగా ఉండాలి, కానీ చాడీలు చెప్పేవాళ్ళలాగా ఉండాలా? వెరీ గుడ్. వాళ్ళల్లో మనకి ఏమైనా తప్పులు కనబడితే, పొరపాట్లు కనబడితే మనం ఏం చేయాలి? సరి చేయాలి. ఓకే? కాబట్టి ఈ రోజు నుండి మన ఎవరి మీద కూడా కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళలాగా ఉండదు, సరి చేసేవాళ్ళలాగా ఉందాం. ఓకేనా? యాక్టివిటీ అర్థమైన ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చెప్పట్లు కూడా స్టేజ్ మీద కిందకి వచ్చేసేయండి. గట్టిగా కొట్టాలి చప్పట్లు. యాక్షన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా చేశారు, చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఎప్పుడు కూడా ఏసే మనకు నేర్పించిన గొప్ప లక్షణం చాడీ చెప్పేవాళ్ళలాగా, పక్క వారిని హేళన చేసేవాళ్ళలాగా, పక్క వారిని హింసించేవాళ్ళలాగా మనం అస్సలు కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ కనబడితే మనం వాళ్ళకి చెప్తాం, వాళ్ళని సరి చేద్దాం. ఓకేనా? రైట్. ఇంకేమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా 9వ రోజు BBS లో వచ్చినటువంటి డివోషన్ చెప్పడానికి డాక్టర్ సునీత శ్రేష్ఠ గారిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. అక్క మన మధ్యలోకి వస్తున్నప్పుడు మన వెల్కమ్ చేద్దాం.